ఏపీ హైకోర్టులో జనసేన లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. గ్లాస్ గుర్తును ఇతరులకు కేటాయించడంపై పిటిషన్ దాఖలు చేసింది. పొత్తులో తాము పోటీ చేయని చోట ఇతరులకు గ్లాస్ గుర్తు కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ను రేపు విచారణ చేస్తామని హైకోర్టు తెలిపింది. జనసేన పోటీలో లేని పలు అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాలలో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించింది ఎన్నికల సంఘం. దీనితో జనసేన పోటీలో లేని చోట్ల కూటమి తరపున అత్యధికంగా బరిలో నిలిచిన టీడీపీ అభ్యర్థుల ఓటు బ్యాంకు జనసేన గుర్తుతో గండిపడే ప్రమాదం ఏర్పడింది. టీడీపీ బీజేపీతో పొత్తుల్లో భాగంగా జనసేన 21 అసెంబ్లీ 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ పార్టీ బరిలో లేని నియోజకవర్గాల్లో ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్స్ జాబితాలో పెట్టి స్వతంత్ర కేటాయించింది. దీంతో ఎన్డీఏ కూటమి ఓటర్లలో గందరగోళం సృష్టించి ఓట్లు చీల్చేందుకు వైసీపీ ఈ కుట్రకు తెరలేపిందని కూటమి ఆరోపిస్తోంది. ప్రధానంగా ఎన్డీఏ అభ్యర్థులు బలంగా వారికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్న చోట్ల స్వతంత్రులుగా బరిలో ఉన్న ఆయా పార్టీల రెబల్ ఇతర స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించడంపై కూటమి అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. 50కి పైగా అసెంబ్లీ లోక్సభ స్థానాల్లో స్వతంత్రులకు చిన్న చిన్న పార్టీల అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించింది ఈసీ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ విజయవాడ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే జనసేన పోటీ చేయని నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులు కావచ్చు, అలాగే రెబల్ అభ్యర్థులకు కావచ్చు, ఈసీ గాజు గ్లాసు గుర్తు కేటాయించడంపై అయితే లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు జనసేన. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇండిపెండెంట్ అలాగే రెబల్ అభ్యర్థులకితో పాటుగా ఎక్కువ చోట పోటీ చేస్తున్న అభ్యర్థులకి గాజు గ్లాస్ గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీన్ని సవాల్ చేస్తూ కూడా జనసేన పార్టీ ఈరోజు ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ విచారించిన ధర్మాసనం దీనిపై రేపు విచారణకు స్వీకరిస్తామని చెప్పి కూడా చెప్పింది. పిటిషన్ అయితే ప్రస్తుతం విచారణకు మాత్రమే స్వీకరిస్తూ పిటిషన్ అనుమతించింది. రేపు విచారణ చేపడతామని చెప్పి న్యాయస్థానం చెప్పింది. అయితే జనసేన పోటీ చేయని 21 అసెంబ్లీ 2 పార్లమెంట్ తప్ప మిగతా చోట పోటీ చేస్తున్న చోట ఇండిపెండెన్స్కి మిగిలిన వాళ్ళకు కూడా గ్లాస్ సింబల్ని కేటాయిస్తున్నారు. అలాగే కూటమిలో భాగంగా పొత్తులో భాగంగా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా చాలామందికి కూడా గ్లాస్ గుర్తు ఇవ్వడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ కూడా ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వారైతే పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘానికి జనసేన అనేక దఫాలుగా ఫిర్యాదు చేశారు. కానీ ఫిర్యాదుకు సంబంధించి ఎక్కడా కూడా సానుకూలంగా స్పందన రాకపోవడంతో దీనికి సంబంధించి న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని చెప్పి జనసేన నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే కొద్దిసేపు క్రితమే ఏపీ హైకోర్టులో జనసేన ఒక హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ విచారణకు స్వీకరించి రేపు విచారణ చేపడతామని చెప్పి కూడా ఏపీ హైకోర్టు తెలిపింది. ప్రసూన. థాంక్యూ శివ. టీడీపీ అధినేత చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలో స్వతంత్ర అభ్యర్థి నీలంబకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. ఈమె మెర్సనపల్లి వైసీపీ సర్పంచ్ జగదీష్ భార్య. అలాగే
టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలోనూ నవతరం పార్టీ అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బరిలో ఉన్న టెక్కలిలో గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్న భీమిలిలో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు ఇచ్చారు. టీడీపీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్న ఆమతాల వలస, విశాఖపట్నం తూర్పు, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, బైలవరం, జగ్గాయపేట, గన్నవరం, మచిలీపట్నం, పాలకొల్లు, తణుకు, మండపేట, రాజమహేంద్రవరం, అర్బన్, నగరి, పెదకూరపాడు, మదనపల్లి నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు ఈ గుర్తు కేటాయించారు. అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లో ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేలే అభ్యర్థులుగా బరిలో దిగుతున్నారు. ఆయా స్థానాల్లోనూ స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు కేటాయించారు. విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు, జగ్గంపేట నుంచి జనసేన రెబల్ అభ్యర్థిగా ఉన్న పి సూర్యచంద్రకు ఈ గుర్తు కేటాయించారు. ఈ రెండు చోట్ల టీడీపీ అభ్యర్థులు బలంగా ఉన్నారు. మాచర్లలో వైసీపీ మద్దతుదారుకు చంద్రగిరిలో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తులు ఇచ్చారు. టీడీపీ బలంగా ఉన్న రాప్తాడు, తాడిపత్రి, గుంతకల్లు నియోజకవర్గాల్లోనూ కొందరికి ఈ గుర్తు కేటాయించారు. కర్నూలు జిల్లా అధోనిలో స్వతంత్ర అభ్యర్థి యువరాజ్ కు, పతికొండ నుంచి బరిలో ఉన్న నేషనల్ నవక్రాంతి పార్టీ అభ్యర్థికి వాల్మీకి పెద్దయ్యకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. అనకాపల్లి దళిత బహుజన పార్టీ లోక్సభ అభ్యర్థి వడ్లమూరి కృష్ణస్వరూప్ కు, నెల్లూరు జిల్లా కావలిలో స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ కు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. అటు గుంటూరు, విజయవాడ లోక్సభ స్థానాల్లోనూ నవతరం పార్టీ అభ్యర్థులకు గ్లాస్ గుర్తు కేటాయించారు. భారతదేశంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎలక్షన్స్ అన్ని భారతదేశంతో జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ఎలక్షన్స్లో కొన్ని ఎలక్షన్ కమిషన్ లూప్హోల్స్ని జనసేన పార్టీని దెబ్బకొట్టే విధంగా వైసీపీ ప్రభుత్వం హయాంలో కొన్ని అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి దానికి సహకరిస్తున్నారో లేకపోతే ఎలక్షన్ కమిషన్ లూప్హోల్స్ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఎవరైతే ఇండిపెండెంట్గా వేసిన వాళ్ళకి గ్లాస్ గుర్తు ఇవ్వడం అనేది జరిగింది జగ్గంపేటలోను, లోకేష్ బాబు గారి కాన్స్టిట్యున్సీలోను. ఇది కావాలని రాష్ట్రంలో ఎక్కడ ఇవ్వద్దని చెప్పి ఎలక్షన్ కమిషన్కి ఒక వినతి పత్రాన్ని ఆంధ్ర రాష్ట్ర మన జనసేన పార్టీ అధ్యక్షుడు కూడా ఒక అప్లికేషన్ పెట్టడం జరిగింది. అయినప్పుడు కూడా 2 గ్లాస్ గుర్తులను ఇవ్వడం జరిగింది, మంగళగిరిలోను, జగ్గంపేటలోను. మరి ఇది అంతే కాకుండా సేమ్ గుర్తులు వచ్చేలాగా, అంటే దగ్గరగా ఉన్న గుర్తులు బకెట్ని, ఒక పెన్ను స్టాండ్ని వచ్చేలాగా ఈ యొక్క ఐప్యాక్ వాళ్ళ యొక్క చిత్రంతో కన్ఫ్యూజ్ చేసే విధంగా పేరుని పోర్లు బొలిసరి శ్రీనివాసన్ తాడేపల్లిలో నా పేరు మీద శ్రీనివాసరావుని ఇంకోటి వేయించి దానికి దగ్గరగా ఉండే గుర్తుని బకెట్ని ఇవ్వడం, అంటే ఎలాగ ఓడిపోయామని చెప్పి వీళ్ళకి అర్థమైంది. కాబట్టి ఓడిపోతున్నాం కాబట్టి ఎదరోళ్ళు ఎదురగా దెబ్బ కొట్టాలని అడ్డదారులు చూసేటువంటి వైసీపీ ప్రభుత్వ తీరుని మీరందరూ కూడా గమనించాలని రాష్ట్ర ప్రజలు నేను కోరుతా ఉన్నా. మరి ఇమీడియట్గా ఏదైతే జనసేన పార్టీ పోటీ చేసిన చోట మరి గ్లాస్ గుర్తు ఇవ్వకూడదని మేము డిమాండ్ చేస్తున్నాం ఎలక్షన్ కమిషన్. అయితే రెబల్స్ తమకు గాజు గ్లాస్ గుర్తే కావాలని ఎన్నికల కమిషన్ ను కోరడంతో ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. గాజు గ్లాసు గుర్తును ఈసీ ఫ్రీ సింబల్ గా పేర్కొనడంతో పదుల సంఖ్యలో అభ్యర్థులు ఇదే గుర్తు కోరుకోవడం, ఈసీ ఇవ్వడం జరిగింది. ఎప్పుడో 5 గంటలకే అనౌన్స్ చేసినటువంటి సింబల్ మేము 5 గంటల నుంచి ప్రెస్ మీట్ పెట్టుకుందాం, చాలామంది మీరందరూ కూడా వచ్చి ఉన్నారు ఇక్కడ. కానీ ఆయన ఎవరో ఏదో చేస్తారని చెప్పని టైం పాస్ చేసి ఇప్పుడు దాకా చేశారు, రేట్ డిలే చేశారు. ఏ ఉద్దేశంతో చేసినా నాకు మంచి చేశారు. ఎందుకంటే ఒక మంచి జరిగేటప్పుడు పంచభూతాలు సహకరిస్తాయి, అన్నీ సహకరిస్తాయని చెప్తారు. కాబట్టి నాకు లాస్ట్ టైం నేను జనసేనలో పోటీ చేసిన గ్లాస్ గుర్తే వచ్చింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఎక్కడ పోయాం అక్కడ ఎత్తుక్కోవాలని మళ్ళీ సేమ్ గ్లాస్ గుర్తే వచ్చినందుకు నేను చాలా సంతోషం. ఇక గాజు గ్లాసు గుర్తు సమస్యపై కూటమి నేతలు మరోసారి కోర్టు, కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలను ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇదంతా జగన్ ఆడుతున్న గేమ్ ప్లాన్ అని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై అన్ని మార్గాల్లోనూ న్యాయ పోరాటం చేయడానికి కూటమి నేతలు సిద్ధమవుతున్నారు.